ఇప్పుడు సహజంగా కొంతమంది ఏంటి ఏదైనా పని చేస్తే వెంటనే వాళ్ళకి ఫలితం వచ్చి సాయంత్రానికి ఎదిగేస్తారు. వీళ్ళు కొద్దిగా ఆలస్యంగా 1 సంవత్సరం తర్వాత 1.5 సంవత్సరం తర్వాతనో ఎదుగుతారు. అదేదో ఒక బంధనం లాగా నిదానంగా ఎదుగుతారు. కానీ చాలా స్టాండర్డ్గా ఉంటుంది వీళ్ళ మైండ్ సెట్. కాకపోతే షార్ట్ టెంపర్ తగ్గించుకోవాలి. ఈ సర్పదోషం ఉన్నటువంటి వాళ్ళు క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకొని రిజైన్ చేయడం, పెద్దవాళ్ళతో గొడవపడడం ఇలాంటివి ఉంటుంది. ఈ కాలసర్పదోషం అనేటువంటిది రాజకీయ నాయకులకు చాలా బాగా యోగిస్తుంది. పెద్ద పెద్ద వ్యాపారాలు చేసే వాళ్ళకి బాగా యోగిస్తుంది. మామూలు వాళ్ళకి ఏంటంటే చిన్న చిన్న వాటికి గొడవ పడుతూ వాళ్ళ యొక్క కెరియర్ని కొంత ఇబ్బంది చేసుకుంటూ ఉంటారు. ఎవరికైనా కూడా ఈ ప్రతి సర్పదోషానికి పరిహారం ఉంది. కానీ కేవలం కాళహస్తి రావుకేతులు పూజ చేసుకొని వస్తే సర్పదోషం అయితే పోదు. ఆ సర్పదోష పూజ చేస్తూ దానికి సంబంధించిన పరిహారం చేసుకోవాలి. చేసుకుంటే ఖచ్చితంగా ఆ యొక్క దోషం ప్రభావం ఉండదు. ఇప్పుడు పుట్టినప్పుడు కాలసర్ప దోషం వచ్చింది, నేను వెళ్ళిపోయి కాలసర్ప రాహుకేతులు పూజ చేసుకొని వచ్చేసాను, మరి దోషం పోతుందా? నా గ్రహాలు ఏమైనా మారిపోతాయా? మారిపోగా పుట్టినప్పుడు ఎలా అయితే ఉంటుందో చనిపోయేదాకా అదే జాతకం ఉంటుంది. ఇందాక నేను చెప్పాను మీకు 50% మాత్రమే పుట్టినటువంటి జాతకం చూస్తాం, 50% గోచారం చూస్తాం. అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది,